ఆదాని మీద అమెరికా కోర్టు అభియోగాలు మోపింది అనే డిస్కషన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దగ్గర నుండి మనం ఒకే పాయింట్ మీద ఎక్కువగా చర్చించుకుంటూ వస్తున్నాం. ఏంటది? ఇది ఒక దేశ నాయకత్వం స్పందించాల్సిన విషయం. అండ్ అదే సమయంలోనే ఈ వ్యాఖ్యలు ఆదాని అంటే ఈ అభియోగాల ఆదాని మీద కాబట్టి ఆదాని నుంచి ఏదైనా ప్రాసిక్యూషన్ మొదలవ్వాలి. ఆదాని దగ్గర నుంచి డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆదానిని పక్కన పెట్టేసి ఆదాని ముచ్చట లేకుండా కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ. ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు మాత్రం వాళ్ళ కేంద్ర నాయకత్వం అభిప్రాయం ఏంటో చెప్పకుండా ఈ రాష్ట్ర నాయకత్వం వరకు రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసి విమర్శలు చేసి అందులో లాజిక్ ఏముంటుంది? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుకునే మాటలు తప్ప అని పదే పదే చెబుతూ వస్తూ ఉన్నాం. తాజాగా గౌరవనీయులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద మాట్లాడుకుంటూ చేసిన వ్యాఖ్యలు చూడండి. ఆ సార్ ఏమంటారు? కిషన్ రెడ్డి సార్ ఏమన్నారు? కేంద్ర మంత్రి గారు అసలు అమెరికా ఎవరు ఆదాని మీద ఆరోపణలు చేయడానికి? అసత్య కథనాలన్నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ కూడా వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. ఇవి కొన్ని శక్తుల కుట్ర అంటే భారతదేశానికి సంబంధించిన వాళ్ళ మీద విమర్శలు చేయడం. అదేంటి అలా ఎలా మాట్లాడతారు? మీ ఎన్నికలు ఎలా జరిగాయో అందరూ చూశారు, మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. సరే, బాగుంది. ఒక దేశ నాయకత్వంగా దేశాన్ని పాలిస్తున్న వాళ్ళుగా మన దేశ పారిశ్రామికవేత్తల మీద వేరే దేశం వాళ్ళ అభియోగాలు మోపినప్పుడు కేంద్ర మంత్రి గారు ఎలా స్పందించారో అది వాళ్ళ ఈ భారతదేశ ప్రభుత్వం యొక్క వర్షన్ కావచ్చు. బట్ దీని వెనకలు ఏం జరిగింది? ఆ వ్యాఖ్యల వెనక ఏమైంది? దీని మీద ఏదైనా విచారణ కావాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ కావాలని దీన్ని కూడా మనం ఏమి కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. ఆ చర్చ రన్ అవ్వనియండి. నా పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆదాని అంశం మీద ఆ విధంగా స్పందించి కమెంట్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ నాయకులకు, వాళ్ళ కూటమి పార్టీలకు అదే కేంద్ర నాయకత్వం చెప్పుకోదా? ఈ అంశం మీద మీరు స్పందించకూడదు, ఈ అంశం ఆధారాలు లేనిది, పదే పదే రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేసుకుంటూ మీరు దేశాన్ని మీరు డిగ్రేడ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళ వ్యూ పాయింట్లో భారతదేశాన్ని డిగ్రేడ్ చేసే అందులో భాగంగా ఇటువంటి అభియోగాలు అమెరికా మోపుతుంది అన్నది దేశ నాయకత్వానికి సంబంధించిన అభిప్రాయం కాబట్టి అదే వ్యూ పాయింట్లో అదే మెసేజ్ని మరి రాష్ట్ర నాయకత్వానికి వాళ్ళు పంపించరా? అలా ఎలా మాట్లాడతారు? మరి ఆదాన్ని ఏమి తప్పు చేయలేదు, ఆదాన్ని ఏమి కనెక్ట్ చేయరు, ఆదాయాన్ని ఏమి పాయింట్అవుట్ చేయరు, ఆదాయాన్ని ఏమి అనరు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ఇదేమి మన అర్థం పడతాం ఉందా? ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? మరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, ఇంకో ఎన్డీఏ నాయకుడు, ఇంకొకరు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ నాయకులకు చెప్పరా? ఇది పొలిటికల్గా వాడుకోవాల్సిన అంశం కాదు. ఏ ఆధారాలతో మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు? ఎవరో పక్క దేశం వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీరెట్లా దాన్ని బేస్ చేసుకొని మీరు విమర్శలు చేస్తున్నారు అని చెప్పి ఈ నాయకత్వం చెప్పదా రాష్ట్ర ఎన్డీఏ నాయకత్వానికి? అదేంటది? పైన వాళ్ళు మాత్రం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోణంలో వాళ్ళు మాట్లాడుకుంటారు, ఈ రాష్ట్రంలో మాత్రం వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోణంలో వీళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటారు. మళ్ళీ దేశము మా దేశానికి మీరు నీతులు చెప్పక్కర్లేదు అని చెప్పి మళ్ళీ ఇటువంటివి. అంటే ఏది నమ్మాలి ఇప్పుడు? రాష్ట్ర ఎన్డీఏ నాయకత్వం జగన్ గారిని కార్నర్ చేసుకుంటూ చేస్తున్న రాజకీయ విమర్శలను నమ్మాలా? అమెరికా వాళ్ళు నీతులు చెప్పక్కర్లేదు, వాళ్ళు కేవలం అబండాలు వేస్తూ ఉన్నారు అన్న కేంద్ర నాయకత్వం మాటలు నమ్మాలా? ఎవరివి నమ్మాలి? వీళ్ళకి ఒక కామన్ స్టాండ్ లేదా? ఒక ఎన్డీఏ కూటమిగా కామన్ స్టాండ్ లేదా? ఎన్డీఏ కూటమిగా చెప్పుకోవాలి కదా. ఒక ఇంత కీలకమైన అంశాల్లో వీళ్ళ స్టాండ్ ఏంటో ఒక లైన్ తీసుకోరా? ఏమో మరి ఇంకెవరన్నా చెప్పాలి, కిషన్ రెడ్డి సార్ అన్న చెప్పాలి, ఇంకేదన్నా కనుక ఎన్డీఏ కేంద్ర నాయకత్వం ఎవరన్నా చెప్పాలి మరి.